జై భీమ్. అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది. మన భారతదేశంలో మనధర్మ శాస్త్రాన్ని చీల్చి చెండాడి పక్కకు పెట్టించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పని విధానమే. మరి అశోక సామ్రాజ్యాన్ని సృష్టించాలని బహుజన హితాయ బహుజన సుఖాయ అనే సిద్ధాంతాన్ని గౌతమ బుద్ధుడు తీసుకొచ్చినటువంటి సందర్భం. మళ్ళీ భారత రాజ్యాంగం ద్వారా ఇవి అమలు కావాలని చెప్పేసి సువర్ణ అక్షరాలతో మన భారత రాజ్యాంగం రాయడం జరిగింది. మరి మన బహుజనులు బోధించమంటే ఆధిపత్య కులాల దగ్గర తన సొంత ప్రయోజనాల కోసం భజన చేస్తూ ఉన్నారు. సమీకరించండి అంటే కుల సంఘాలుగా పెట్టి పొట్టకూటి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మహనీయులను అడ్డం పెట్టుకొని సొంత ప్రయోజనాల కోసం బహుజన కులాలను బిచ్చగాళ్ళగా మారుస్తున్నారు. మరి పోరాటం అంటే బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ప్రాంతీయ పార్టీలు, బీఆర్ఎస్ లాంటి పార్టీలతో వాళ్ళ అగ్రవర్ణాలు ఆధిపత్య కులాల దగ్గర కాళ్ళపై బోర్లపడి ప్రాధేయపడుతూ నిరంతరం పొట్టకూటి కోసం తన కుటుంబ పోషణ కోసం జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? సొంత కాళ్ళపై పార్లమెంటు నడువు అని చెప్తుంది. తనేం చేస్తుండు? ఆధిపత్య కులాల వైపు నడుస్తుంది. కాబట్టి ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకున్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి మరి ఈ పార్టీకి మనం ఓట్లు వేస్తే ఈ పార్టీ నుంచి వెళ్ళి చట్టసభల్లోకే కాదు దేశాన్ని మరో ముఖచిత్రంగా మార్చవచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరూ అంతఃకరణ శుద్ధితోటి ఓటేయాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.